హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఇది చాలా ఎర్లీ మార్నింగ్ అండి, 6 కూడా అవ్వలేదు ఇంకా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవి తెలుసు కదా, ఇవి రీసెంట్గా విచ్చుకున్న డ్రాగన్ ఫ్లవర్స్ సక్సెస్ఫుల్లీ పెరుగుతున్నాయండి. ఈ 4 ఇంకా ఇది కూడా చక్కగా పెరుగుతున్నాయి అన్నమాట. ఓకే, సరే, ఇవాళ నేను మీ ముందుకు వచ్చిన సంగతి ఏంటంటే హార్వెస్ట్ అండి. చెప్పాను కదా బీరకాయలు హార్వెస్ట్ చేయాలి అని. అవి ఇదిగోండి, బీరకాయ హార్వెస్ట్ చేద్దామా? ఇది ఒక బీర. నెక్స్ట్ ఇది ఇంకో బీర. చూడండి, ఇది చుట్టలాగా ఉంది అన్నాను కదా, అది. ఓ, కింద పడిపోయింది, తీస్తానండి. చూడండి, ఈ 2 హార్వెస్ట్ అయ్యాయి. మనం దీన్ని ఇక్కడ పెట్టేసి మిగతా వాటిని చూపిస్తాను. చూడండి, ఇది పెరుగుతుంది, చక్కగా పెరుగుతుంది. దీంట్లో ఉంది, 100 రూపీస్ టబ్లో ఉందన్నమాట. ఇక ఇవి నిన్న విచ్చుకున్నవి రీసెంట్గా. ఒకటే దానికి 2 అండి. ఫస్ట్ దీనికి ఇక్కడ ఒకటి హార్వెస్ట్ చేశాను కదా, ఇక్కడ చాలా హెల్తీగా పెరిగింది ఫస్ట్ టైం అని. ఇవి వచ్చాయి, ఇంకా 2 వచ్చాయి దీనికి, ఇంకా 2 వచ్చాయి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. చాలా హెల్తీగా పడ్డాయండి. కాకపోతే ఇక ఈ తీగకి, ఈ బ్రాంచ్కి ఇది వచ్చింది కాబట్టి ఇవి ఎండిపోతాయి అనుకుంటున్నా. ఇది ఇంకో బ్రాంచ్కి అనమాట. చూడాలి ఎలా పెరుగుతాయి అనేది. 2 ఇంకో దగ్గర కూడా విచ్చుకుంది నిన్న, అది కూడా చూపిస్తాను. చూడండి, దీనికి ఇది ఫస్ట్ ఫ్లవర్ అనమాట. ఇంకోటి కూడా ఉంది, ఈరోజు విచ్చుకుంటుంది ఇంకొక బ్రాంచ్కి. ఇది సేమ్ ప్లాంట్, ఇంకొక బ్రాంచ్కి అనమాట. ఇది ఈరోజు విచ్చుకుంటుంది కంపల్సరీ. ఇది దీంట్లో ఉందన్నమాట ఈ తీగ. ఇక అన్నిటికీ స్టార్ట్ అయినట్టే ఆల్మోస్ట్. ఒక్క దాంట్లో మటుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దీంట్లో అన్నమాట. దీంట్లో పడ్డాయి, కాకపోతే ఇంకా ఫ్లవరింగ్ ఇంకా విచ్చుకోలేదన్నమాట. అది ఇది బీర. ఇప్పుడు ఇది చూడండి, తీగ ఎంత ఉందో చూడండి, తీగ ఎంత ఉందో. ఇంతే తీగకి ఒక కాయ వచ్చింది. ఇప్పుడు ఇది ఇంకా హెల్తీగా పెరగాలంటే చూడండి, ఇక్కడ కిచెన్ వేస్ట్ కట్టి పెట్టాను కదా, అది విప్పేసి వేసి మట్టి పోయాలి, మట్టితో కప్పేయాలి. అప్పుడు ఇది కూడా హెల్తీగా పెరిగి మళ్ళీ కాయలు పడతాయి అన్నమాట. చూసారా, ఇది ఆల్రెడీ ఒక కాయ వచ్చిందేమో, ఈ టబ్లో ఉంది, దీంట్లో ఉందన్నమాట. చాలా హెల్తీగా పెరుగుతుంది ఈ తీగ. కొంచెం చూడండి, ఈ తీగ కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ తీగ కొంచెం లేటుగా కోపు అయింది. అప్పుడు ఇది పెట్టినప్పుడు దీంట్లో అన్నీ ఏవేవో మొక్కలు ఉండను,
వామ మొక్క అని ఇంకా సిలోన్ బచ్చలి మొక్కలు దాని బలమంతా లాగేసుకొని ఇది ఎదగలేదు. అప్పుడు అవన్నీ తీసేసి మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇక్కడ పెట్టి కప్పెట్టాను. అప్పటి నుంచి ఇది మంచి గ్రోత్ వచ్చి చూడండి కాయ. మళ్ళీ ఇంకో వేరే బ్రాంచెస్కి కూడా పిందెలు పడ్డాయి. చూపిస్తాను. బ్రాంచెస్ మంచిగా పడ్డాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు కనిపించట్లేదు కానీ చెప్తా. అంటే అది హార్వెస్ట్ చేశాక ఈ బ్రాంచెస్ ఇంకా బాగా డెవలప్ అవుతాయి. ఈ సైడ్ బ్రాంచెస్ అది హార్వెస్ట్ అవ్వాలి. ఇది హార్వెస్ట్ అయ్యాక ఇది ఇంకా 3-4 డేస్లో హార్వెస్ట్కి వస్తుంది. ఇవేమో 1 వీక్ to 10 డేస్ మధ్యలో వస్తాయి. చూడండి బంచ్ పడింది, కాకపోతే ఇది 1 వీక్ 10 డేస్ ఉంటుంది కదా. ఇవి బాగా ఎదిగాక మళ్ళీ ఇవి కట్ చేస్తే మళ్ళీ వేరే వేరే బ్రాంచ్లు వస్తాయన్నమాట. బీరా అంటే బీరా ఇప్పుడు మనకి బ్రాంచ్కి ఒకటి చొప్పున వస్తుంది కదా. ఇది చూసుకుంటే ఇది అండ్ అక్కడ ఉన్నది చూసుకుంటే బ్రాంచ్కి ఒకటి చొప్పున వస్తుంది. కాబట్టి దానికి బాగా బలం అవసరం అన్నమాట. కిచెన్ వేస్ట్ ఇలా పెట్టాలి. అంటే ఇది ఇప్పుడు కొంచెం మట్టి తవ్వి దాంట్లో పెట్టేసి మళ్ళీ మట్టితో కప్పేస్తే త్వరగా డీకంపోజ్ అయ్యి దాని శక్తి అంతా తీసుకొని ఈ తీగకిచ్చి కాయలు బాగా ఎదిగేలా చేస్తుంది అన్నమాట. ఓన్లీ కిచెన్ వేస్ట్ అండి నేను పెట్టేది. రా కిచెన్ వేస్ట్ డైరెక్ట్ పెడతాను. కంపోస్ట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అది చేస్తాను. అది నడుస్తున్నప్పుడు ఇంకా వస్తుంది కదా డైలీ కిచెన్ వేస్ట్. అది మటుకు ఇలా ప్రతి కుండీలో పెట్టేసి ఇలా కప్పెడుతుంటారు అన్నమాట. ఇందాక మనం ఆ చుట్ట అక్కడ హార్వెస్ట్ చేసాం కదా, అది దీంట్లో ఉందన్నమాట. కౌ మెన్యూరు, కిచెన్ వేస్ట్ ఇవే ఇస్తుంటాను నేను. ఇంకో విషయం చెప్పాలి. చూడండి మెంతి చాలా బాగా పెరిగింది. కాకపోతే చూడండి పురుగంతా తినేసింది. అయితే ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ పైకి వచ్చి, అంటే ఇంకా చీకటి ఉంది, 5:15 ఆ టైంలో వచ్చి చూశాను. లైట్ పెట్టి చూస్తే తింటున్నాయి అన్నమాట. ఇక్కడొక పురుగు తింటుంటే వాటిని చంపేస్తాను అన్నమాట. మరి చూడాలి. ఇవి ఇప్పటి నుంచి చాలా బాగా ఎదిగిందండి. చూడండి ఇట్లా ఎదిగింది. ఇక్కడ కూడా చూడండి మొత్తం ఆకు తినేసింది. మళ్ళీ పెరుగుతుంది కదా, కొత్త ఆకులు వస్తున్నాయి. త్వరగా హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇంకో గంప కూడా చూపిస్తాను. ఇంకో గంపలో కూడా పెట్టాను కదా. ఇదిగోండి, ఇది ఇంకా గుత్తంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అయితే దీంట్లో కూడా చూశాను, దీంట్లో కూడా చూడండి స్టార్ట్ చేసింది తినడం అని చూస్తే నాకు కనబడలేదు దీంట్లో. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ చూడాలండి. ఎందుకంటే చక్కగా మనం పెంచుకునేదే మెంతి ఆకుల కోసం కదా. ఆ ఆకులే పురుగులు తినేస్తే మనకేం మిగులుతుంది? బొచ్చు కదా, మనకేం మిగులుతుంది? అందుకే పురుగులను తీసి పడేస్తుండాలన్నమాట. అది ఆకు కోసం పెంచుకున్నా, కాయ కోసం పెంచుకున్నా పురుగులు అనేది చెట్టుకు ఉండొద్దు. చూస్తే మటుకు మీరు వెంటనే చంపేయండి చేతులతో లేదా చెప్పుతో, ఏదో ఒకటి చేయండి. లేకపోతే మొత్తం పంటంతా నాశనం చేస్తాయన్నమాట. ఇంకొకటి మీకు చూపిస్తానని చెప్పాను, అది కూడా ఇప్పుడే చూపిస్తాను ఈ వీడియోలోనే. చూసారా, ఈ నిమ్మకి ఒక పువ్వు ఉంటుంది. ఆ పువ్వు ఎంతో బాగుంటుంది, పెద్దగా అన్నాను కదా, ఇదేనండి తోలుమందం కాయ, పచ్చడి కాయ అని చెప్పాను కదా, నిమ్మకాయ. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ చెట్టు, ఈ మొక్క మొత్తానికి ఒకటే పువ్వు వచ్చిందనమాట పాపము. ఆ పువ్వు చూడండి ఎంత బాగుందో కదా. అస్సలు మల్లె పువ్వు కన్నా పెద్దగా ఎంత అందంగా ఉంది. ఈ మధ్యలో ఉందా
ఇవన్నీ పోలిన్స్ అన్నమాట. ఇది స్టెగ్మా, అర్థమవుతుందా? ఇవన్నీ పోలిన్స్, ఇది స్టెగ్మా. అంటే ఇది సెల్ఫ్ పాలినేట్ అనుకోండి, మనం పాలినేట్ చేయక్కర్లేదు, కానీ చెప్తున్నా ఉండడానికి. ఇదన్నమాట, చూసారా? ఇది అందమైన ఫ్లవర్, పెద్దగా ఉంటుంది. మామూలుగా అయితే నిమ్మ ఫ్లవర్ చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా. ఓకేనండి, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.